రెసిడెన్షియల్ స్కూల్ ఆర్సీ గారు అదేవిధంగా జ్యోతిబా ఫులే స్కూల్స్ డిఓ గారు మీ స్కూల్స్ ప్లస్ మీ కేజీబీవీస్ మోడల్ స్కూల్స్. సో స్కూల్ రీఓపెనింగ్ 12th నుంచే ఉన్నాయి కాబట్టి మీ అందరికీ లాస్ట్ వీక్ కూడా ఇన్స్ట్రక్షన్స్ were given that all the schools hostels have to be ready for the to welcome the students. సో ఆ సందర్భంలో ఎంతవరకు పని జరిగింది, అన్నీ క్లీన్ అయిపోయినాయా, వాట్ ఈస్ ద స్టేటస్, అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా కంప్లీట్ చేశారా లేదా? ఎస్సీ వెల్ఫేర్ రాజ్ కుమార్ లాస్ట్ ఇయర్ అటెండింగ్ స్ట్రెంత్ ఎంత, దానికి తగినట్టు ఏర్పాటు ఏజెన్సీ ఫైనలైజేషన్ కేటరింగ్ ఏజెన్సీస్ అవన్నీ ఫైనల్ కావాలి కదా, అయిపోయినాయా? ఎప్పుడు చేస్తారు? రాగానే మరి ఎవరు కంటిన్యూ చేస్తారు? పాత వాళ్ళు చేస్తారు, మీ ఫైనల్ న్యూ ఏజెన్సీస్ ఫైనలైజ్. సో ఇమ్మీడియట్గా కోడ్ అయిపోయి 6వ తారీఖు అయిపోయింది. కోడ్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మీరు చెప్పండి, పని అంతా అయిపోయింది. క్లీన్గా చేశారు మేడం. పోయినసారి 700 కూడా తిరుగుతున్నారు మేడం బయటపడ. సో క్లీన్ అయితే మొత్తం చేశారు మేడం. 12వ రోజు మార్నింగ్ ఒక పండుగ వాతావరణంలో రాత్రి ప్రణాళిక చేశారని ముగ్గురు మీటింగ్ చేసి కూడా ఆ రోజు నేను చెప్పిన రోజే మీటింగ్ పెట్టడం జరిగింది మేడం. సో దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకోవడం. గమనించుకోవాలి. మిషన్ అధికారుల సర్వే వర్క్ ఈస్ గోయింగ్ ఆన్, అది చూడండి. అదేవిధంగా బడివాడ కార్యక్రమం కింద కార్యక్రమాలు నడుస్తున్నాయా లేదా సాఫీగా. 3వ అంశం ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్. దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు గో విత్. వెరిఫై టుమారో ఇన్ ద ఫస్ట్ అవర్ టుమారో ఆల్ మండల్ స్పెషల్ ఆఫీసర్. బీసీ వెల్ఫేర్ I want to tell you very clearly, AC గారి మా ఇద్దరు కన్సర్న్ ఏంటంటే క్లోజింగ్ అప్పుడు ఏవైతే సర్కులు ఉంటాయో అవన్నీ అలాగే పెట్టేసి వార్డెన్స్ వెళ్ళిపోతారు. దానిలో కొంచెం స్పాయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి ఎట్టి పరిస్థితి అవి యూజ్ చేయకూడదు, ఫ్రెష్ స్టాక్స్ యూజ్ చేయాలి. రైస్ కానివ్వండి ఏదైనా మేము చెప్తాం క్లోజింగ్కి ముందే రిటర్న్ చేయండి ఏమైనా అడిషనల్ స్టాక్స్ ఉంటే. అది ఎట్టి పరిస్థితిలో డ్యామేజ్ అయిన రైస్ కానివ్వండి ఇలాంటివి మీరు స్టాక్ చెక్ చేసి ఏమైనా డ్యామేజ్ అయితే ఇమీడియట్గా దాన్ని డిస్కార్డ్ చేస్తూ ఫ్రెష్ స్టాక్స్ మీరు ఇమీడియట్గా యూనిట్ ప్లేస్ చేయాలి. రైస్ కోసం ప్రొవిజన్స్ కూడా ఫ్రెష్ ప్రొవిజన్స్ అన్నీ కూడా తీసుకోవాలి. అర్థమైందా? ఎక్కడ కూడా కంప్లైంట్ రాకూడదు. సాయిబాబు గారు చేశారంటే అక్కడి నుంచి అప్రూవల్ కావాలి. కమిషనర్ ఆఫీస్ స్పీక్ టు కమిషనర్ ఆఫీస్ రైట్ నౌ. ఐఎమ్ టెలింగ్ దిస్ వెరీ క్లియర్లీ. మీరు కూడా ప్లేస్ చేశారా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు? రిక్వైర్మెంట్ ప్లేస్ చేశారా రైస్ ది? టెంపరీ రాలేదు మేడం. రైస్ అవర్ తీసుకున్నాము, ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసాయి మేడం. మేము స్కూల్స్ క్లోజర్ అప్పుడు ఎంత కావాలి అని ఆలోచించి పెట్టాము. చాలా తక్కువ స్టాక్స్ ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఒక 5 days క్రితం 12th నాడు ఓపెనింగ్ కాబట్టి మా స్టాక్స్ వచ్చేసినాయి మేడం. ప్లస్ రైస్ కూడా ఇంటెంట్ రోడ్ రిసీవ్ చేసుకుంటాం మేడం. పాత స్టాక్ రైస్ ఇతర వస్తువులు కానివ్వండి 2-3 నెలల నుంచి ఖరాబ్ అయిపోయి ఉంటాయి. అవి ఖరాబ్ అయిన డ్యామేజ్ అసలు వాడాలి మేడం. ఎట్టి పరిస్థితుల్లో వాడాలి మేడం. వర్షాలు పడినాయి, దానివల్ల చుట్టుపక్కల గడ్డి మొలిసి ఉంటాయి. అవన్నీ కూడా లేబర్ని పెట్టి క్లీన్ చేయించారు. అవుట్లెట్స్ ఉంటాయి మేడం. అదే స్వీపింగ్ శానిటేషన్ పర్సనల్ 5-6 ఉంటారు మేడం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేడం. రైస్ సంబంధించి కూడా నెట్టించాం మేడం. ప్రొవిజన్స్ మనకి ఇంకా టెండర్ ఫైనల్ కాలేదు. అది మన ఓల్డ్ వాళ్ళు కింద కంప్లీట్ అది మన న్యూ వాళ్ళు వచ్చేంత వాళ్ళు సప్లై చేస్తారు మేడం. రెడీగా తర్వాత మన మిగతా స్కూల్స్ నుంచి శానిటేషన్ పరంగా అడిషనల్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేడం. ఏది పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళంతా వెళ్ళి రూఫ్ పైన కానివ్వండి, మీరు కూడా మీకు జూమ్ మీటింగ్లో మాట్లాడారు మేడం. సో ప్రెమిసెస్లో కానివ్వండి, రూఫ్ పైన కానివ్వండి, ఎక్కడ
ప్లీజ్ ఎన్షూర్ దట్, బికాజ్ ఇన్ని రోజుల నుంచి అదే వాటర్ ఉంటుంది, దానిలో పాచి గీచి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాటర్ కంటామినేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి వర్షాకాలం, కాబట్టి ఆ కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది.